నంద్యాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు సరైన వసతులు ఏర్పాటు చేయని పరీక్షా కేంద్రాలు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు 17వ తేదీ ప్రారంభం. ఈ సందర్భంగా పట్టణంలో పరీక్షా కేంద్రంలో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు విపరీతంగా ఉండడంతో పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ పలు పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కనిపించడం లేదు. విరిగిపోయిన టేబుల్స్, ఫ్యాన్ లేని పరీక్ష రూములు ఉండడంతో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? ముందుగానే ఎండలు విపరీతంగా ఉండడంతో ఉక్కపోతతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా టేబుల్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? విద్యార్థి భవిష్యత్తు నిలబడేది 10వ తరగతితోనే. విద్యార్థులు 10 సంవత్సరాలు పాఠశాలకెళ్లి చదువుకున్న విద్యను వారి జీవితాన్ని నిలిపేదే 10వ తరగతి. కానీ సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థి ఎలా పరీక్షలు రాస్తారు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు విద్యార్థుల పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.